అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ కూతురు తన తల్లి ప్రియుడితో కలిసి కన్న తండ్రినే అత్యంత దారుణంగా హత్య చేసింది. కళ్ళులో నిద్ర మాత్రలు కలిపి తాగించాక ముఖంపై దిండుతో అదిమిపెట్టి చంపేందుకు ప్రయత్నించారు. అయినా అతను చావకపోవటంతో ఛాతీపై పిడిగుద్దులు గుద్దారు. ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా తాడుతో ఉరి బిగించి హత్య చేశారు. డెడ్ బాడీని ఇంట్లోనే దాచిపెట్టి ప్రియుడితో కలిసి కూతురు సెకండ్ షో సినిమాకి వెళ్ళింది. అర్ధరాత్రి దాటాక శవాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశారు. డెడ్ బాడీపై గాయాలుండటంతో పోలీసుల దర్యాప్తులో దొరికిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ లోని కవాడిగూడలో జరిగింది. ముగ్గు బస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్. వీళ్ళ కూతురు మనీషాకు పెండ్లై 2 పిల్లలున్నారు. ఈమె తన భర్త కంచర్ల రమేష్ ను వదిలి మల్కాజ్గిరికి చెందిన మహమ్మద్ జావేద్ తో కలిసి మౌలాలిలో ఉంటోంది. ఇది తండ్రి లింగంకు నచ్చలేదు. అతను కళ్ళుకు బానిస కావటంతో రోజూ తాగొచ్చేవాడు. కూతురు ఇంటికి వచ్చినప్పుడల్లా భార్య బిడ్డలను వివాహేతర సంబంధం గురించి ప్రశ్నిస్తూ వేధించేవాడు. దీంతో తండ్రి తమకు అడ్డొస్తున్నాడని భావించిన కూతురు అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. తల్లి ప్రియుడికి విషయం చెప్పి ప్లాన్ వేసింది. ఈ నెల 6న మధ్యాహ్నం లింగంకు ఇంట్లోనే కళ్ళులో నిద్ర మాత్రలు కల్పించారు. అయినా లేచి తిరుగుతూ ఉండటంతో తల్లి కూతుళ్ళు మళ్లీ వైన్స్ కు వెళ్లి మద్యం తీసుకొచ్చారు. ఆ మందును మహమ్మద్ జావేద్ లింగంతో కూర్చొని తాగించాడు. మద్యం మత్తులోకి జారుకోగానే జావేద్ లింగం ముఖంపై దిండు అదిమి పెట్టగా చేతులను కూతురు కాళ్లను భార్య చున్నీతో పట్టుకున్నారు. అయినా ఊపిరి ఆగకపోవటంతో జావేద్ అతడి ఛాతీపై పిడిగుద్దులు గుద్దాడు. ప్రాణం ఇంకా ఉండటంతో మెడకు తాడుతో ఉరి బిగించి చంపేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్న తర్వాత కూతురు తన ప్రియుడితో కలిసి సెకండ్ షో సినిమాకెళ్ళింది. అర్ధరాత్రి సినిమా పూర్తయ్యాక ఎదులాబాద్ కు క్యాబ్ బుక్ చేశారు. డెడ్ బాడీపై కళ్ళు లిక్కర్ చల్లారు. క్యాబ్ డ్రైవర్ ఏమైందని ప్రశ్నించగా ఫుల్లుగా తాగి స్పృహ కోల్పోయాడని చెప్పారు. తల్లి కూతురు డెడ్ బాడీతో క్యాబ్ లో ఎక్కగా జావేద్ మాత్రం బైక్ పై బయలుదేరాడు. ఊరు రాకముందే ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు దగ్గర ఆపారు. ఎందుకని అడిగితే మా నాన్న బాగా తాగాడు కదా, ఇలా వెళ్తే ఊరిలో పరువు పోతుంది, ఇక్కడ కొంచెం బట్టలు మార్చి లేపుకొని తీసుకెళ్తామని చెప్పి పంపించారు. తర్వాత లింగం వేసుకున్న సెక్యూరిటీ గార్డు షర్ట్ ను విప్పి అక్కడే పడేశారు. తర్వాత డెడ్ బాడీని చెరువులో పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత జూలై 7న స్థానికులు చెరువులో ఉన్న మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి శరీరంపై గాయాలుండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. ముందు లింగం ఎవరో తెలియలేదు. తర్వాత చుట్టుపక్కల వెతగ్గా సెక్యూరిటీ గార్డ్ షర్ట్ కనిపించింది. దానిపై ఉన్న కంపెనీని సంప్రదిస్తే వారు చూసి లింగం అని గుర్తుపట్టారు. దీంతో వారి అడ్రస్ గుర్తించి ఇంటికి వెళ్లి భార్య బిడ్డను విచారించారు. అయ్యో మా నాన్న చనిపోయాడా, ఎంత పనైపోయింది అంటూ బిడ్డ పెద్ద పెట్టున ఏడుస్తున్నట్టు నటించింది. తల్లి కూడా ఏడుస్తున్నట్లు యాక్షన్ చేసింది. అక్కడికి లింగం ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో కొందరు కుటుంబ సభ్యులను విచారించారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలలో హత్య వెనుక దాగి ఉన్న విషయాలన్నీ బయటపెట్టారు. కారు ఎక్కించే సమయంలో క్యాబ్ డ్రైవర్ ఉన్న ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా హత్య జరిగిన పద్ధతి, ప్రణాళికను ఛేదించారు. దాంతో పాటు చెరువు దగ్గర వారి సెల్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేయగా అంతకు ముందు రోజు రాత్రి అక్కడే ఉన్నట్టు తేలింది. చివరికి సాక్ష్యాలు చూపించగా ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో తల్లి కూతుళ్ళు ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.